ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనము. మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ భయమును పుట్టింతును. ఇశ్రాయేలుకు చేయబడిన వాగ్దానం ఉండేది. మరి వారు అడుగుపెట్టిన దేశమంతటి మీద వారి భయమును అక్కడున్న ప్రజలందరికీ పుట్టించే విధంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలు కనాను దేశమునకు ప్రయాణమవుతున్న క్రమంలో అనేక దేశాలను మరి వాళ్ళు స్వాధీనపరచుకోవడము మనకు తెలిసిన విషయమే. యుద్ధములు కూడా చేస్తూ వచ్చినారు ఆ దేశంను చేసుకునే క్రమంలో. మరి ఇశ్రాయేలును చూసినప్పుడు ఆ దేశమంతటి మీద వీరి భయము ఆ దేశస్థులకు ఉండాలి అంటే ఈ వాగ్దానము దేవుడు చేయవలసి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకి చేయబడక మునుపే దేవుడు షరతు పెడుతూ వచ్చినాడు. అది చూస్తే మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలట. చూడండి, ఈ షరతు తర్వాతనే వాగ్దానం చేయబడుతూ వచ్చింది. ఈ షరతు ప్రకారము ఇశ్రాయేలీయులు నడుచుకున్నప్పుడు మాత్రమే వీరి భయము వారు ప్రవేశించే దేశంలో ఉన్న వారందరి మీద ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆయన ప్రేమించాలట, ఆయన మార్గంలన్నింటిలో నడుచుకోవాలట, ఆయన హత్తుకొని ఉండాలట. అదేవిధంగా ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడో వాటన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలట. ఇవన్నీ చేసినప్పుడు మన భయాన్ని మనం ఉన్న ప్రదేశంలో కావచ్చు, మనం వెళ్ళబోయే ప్రదేశంలో కావచ్చు, ప్రతి ఒక్కరి మీద దేవుడు పుట్టిస్తారట. మరి ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తాము కానీ దేవుని హత్తుకొని ఉండము. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తాము కానీ ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోము. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. అప్పుడు చూసుకోవచ్చులే, దేవుడు అడిగినప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు క్షమాపణ అడిగేసి మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు అనేకులు. క్షమించటకు సిద్ధమైన మనసు గల దేవుడే అండి మన దేవుడు. కానీ తెలియక చేస్తేనే క్షమాపణ ఉంటుంది దేవుడి దగ్గర. తెలిసి చేసిన ఆ పొరపాట్లకు తప్పులకి పాపాలకి క్షమాపణ ఉండదు. మన మనసాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడే చెయ్యకుండా దేవుని ఎద్దకు వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉంటే మనము తప్పిపోయేవారుగా ఉండము. మనుషులు అన్నాక తప్పిపోవడం సహజం, పడిపోవడం సహజం. కానీ పడిపోయే ముందే తప్పిపోతున్నాము అని మనకి ఆ ఆలోచన వచ్చిన వెంటనే దేవునికి సరెండర్ అవుతున్నామా? ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన్ని హత్తుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారము అనుసరించి నడుచుకోవాలి. జాగ్రత్తగా, మామూలు కూడా కాదండి, జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనల్ని చూసిన వారు భయపడతారు. ఆ దేశమంతటి మీద మీ భయమును పుట్టింతును అని ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసినాడంటే అది మామూలు విషయం కాదు కదండి. ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలంటే మనము కూడా దేవుడు చెప్పిన ఆ షరతు ప్రకారం జీవించి ఈ వాగ్దానము స్వతంత్రించుకునేలాగున దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.